హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ లాగ్స్. మేమైతే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న 539కి అయితే వెళ్ళాము. మొదటగా మేము ఫ్రీమాంట్ నుంచి ఎంబాడ్గరోకి బాట్లో వెళ్ళాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి 539కి. ఈ క్లాక్ టవర్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాము 539కి. ఇది చూడండి, మొదటగా మీరు చూస్తున్నది ఫేమస్ ఫెర్రీ బిల్డింగ్ ఆఫ్ క్లాక్ టవర్ అండి. ఇది 1898లో ఓపెన్ అయిందంట. దీన్ని ఐకానిక్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో అని కూడా అంటారు. వీడియోలోకి వెళ్ళేక ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే మేము సిగ్నల్ దాటేసాము. ఒక సిగ్నల్ దాటాము. రెండో సిగ్నల్ దాటి మనం క్లాక్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ క్లాక్కి 100+ సంవత్సరాల చరిత్ర ఉందంట. ఇది మనకి పసిఫిక్ మహాసముద్రానికి ముందే ఉంటుంది. చూడడానికి చాలా బాగుందండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేనైతే 1 నుంచి 39 వరకు 539కి నడుచుకుంటా వెళ్ళాము. అక్కడైతే ఏమేమి అట్రాక్షన్ ప్లేసెస్ ఉన్నాయో మొత్తం ఈ వీడియోలో చూపించాను. ఇంకా 539 దగ్గర ఇంకా చాలా అట్రాక్షన్ ప్లేసెస్ ఉన్నాయి. మొత్తం అయితే ఈ వీడియోలో కవర్ చేశానండి. ఇప్పుడైతే మనము క్లాక్ టవర్ బ్యాక్ సైడ్ వచ్చేసాము. ఇది పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ చూడండి ఎన్ని ఓడలు ఉన్నాయో. అంతకుముందు ఇక్కడి నుంచే రవాణా జరిగేదంట ఓడల్లో. ఇప్పుడైతే ఎక్కడ జరుగుతుందో నాకైతే కన్ఫర్మ్గా తెలియదు. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి చాలా ఓడలు అయితే వెళ్తూ ఉంటాయి. ఇది మనం పసిఫిక్ మహాసముద్రంకి ఎంత బాగుందో. అక్కడ నిలబడి చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా చల్ల గాలి అదంతా వచ్చిందనమాట. ఇక్కడ బిల్డింగ్లు అయితే ఉన్నాయండి. అసలు తలెత్తి చూస్తే అంత ఎత్తునున్నాయి. ఇక్కడ మన ఫేమస్ గాంధీ తాత విగ్రహం అయితే ఉంది. ఇది చూడగానే నాకు ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మన గాంధీ తాతని అక్కడ మన గాంధీ తాతకు ఒక నమస్కారం చేసుకొని, అమెరికాలో కూడా మన గాంధీ పిత ఆ స్టాచ్యూని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాం మేము. అక్కడ ఫోటోలు తీసుకుంటుండే ఒక అమెరికా ఆవిడ వచ్చి అక్కడ ఉన్న పెట్టెలను అయితే తీసేస్తుంది. ఎందుకంటే ఫోటోలు తీస్తున్నప్పుడు ఆ పెట్టెలు పడతాయి అని చెప్పి ఆవిడ ఆ పక్కడికి తీసేసి దిగండి మీరు ఫోటోలు అని చెప్పి చాలా రెస్పెక్ట్ ఇచ్చిందనమాట. అక్కడి నుంచి బయలుదేరి సముద్రపు అలల్ని, ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ అటు సైడ్ అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, సముద్రం పక్కనే టేస్టీ ఫుడ్ రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. ఎక్కడా ఖాళీ లేదు. ఆ సముద్ర అలల్ని, ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ బెంచ్ల మీద కూర్చొని ఫుడ్ని తింటున్నారు అన్నమాట ఇక్కడ అందరూ. చాలామంది ఈ ప్లేసులకి సైకిల్స్ మీద వస్తూ ఉంటారు. సైకిల్స్, స్కూటర్స్ అవన్నీ వేసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ పార్క్ చేసేసి మొత్తం సముద్రం మొత్తము ఆ 539 అవంతా చూసుకొని వెళ్తారనమాట. ఇక్కడ చూడండి, అడుగడుగున మనకి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్. ఇది మెయిన్ పోర్ట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో అనమాట. ఇది 5-1. మనం 39కి వెళ్ళాలి. ఈ 5-1 నుంచి స్టార్ట్ అవుతున్నాం 539కి. అక్కడ ఇంకా చాలా బాగా మంచి అట్రాక్షన్ ప్లేసెస్ అన్నీ ఉంటాయన్నమాట. అలా అయితే నడక మొదలు పెట్టాము. చాలామంది ఇక్కడ నుంచి రిక్షాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. మన ఇండియాలోనే రిక్షాలు కనుమరుగైపోయాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో రిక్షాలు, ఎంత క్యూట్గా ఉన్నాయో. లేడీస్, జెంట్స్ అందరు రిక్షాలు నడుపుతున్నారండి. మొదటగా ఇక్కడ మనం దిగిన తర్వాత చాలామంది నడవలేరనమాట. 2.5 కిలోమీటర్లు అట్లా ఉంటుందంట. ఫస్ట్ నడిచేటప్పుడు నాకు తెలుసు, నడిచిన తర్వాత మాకు అర్థమైంది అంత దూరం ఉందని చెప్పి. చాలామంది రిక్షాల్లో వెళ్తూ ఉంటారు. మేము 1 నుంచి 39 కూడా ఆ ప్లేసెస్ మిస్ అవ్వకూడదు, అవంతా చూసుకుంటా పోవాలి అని చెప్పి మేము నడుచుకుంటా వెళ్ళాము. ఎక్కడ మనకు ఇక్కడ మేము చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుందో. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారండి. ఒకరికి సంబంధాలు లేవు. ఎవరైతే ప్లేసెస్ విజిట్ చేసుకుంటా అన్నీ చూసుకుంటా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి ట్రక్కుల్లో పెట్టి అమ్ముతున్నారు ఫ్లవర్ బొకేలు అవంతా. ఎక్కడెక్కడ స్టాల్స్, బొకేస్ అన్నీ ఇట్లా స్టాల్స్గా పెట్టి అమ్ముతూ ఉన్నారు. మన పిల్లలు అయితే ఎక్కడికి పోయినా ఐస్ క్రీమ్లు అయితే వదలరుగా ఐస్ క్రీమ్లు కొన్నారు. అక్కడి నుంచి ఐస్ క్రీమ్లు నాకు కొంటా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఎంతంత పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయో. అది చూడగానే కళ్ళకు అసలు వామ్మో ఇంత పెద్ద టవర్లా అనిపించింది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వీధి లైట్లు అనమాట. నైట్ టైం అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తుందేమో. మేము వెళ్ళినప్పుడు 3 o'clock అనమాట. అందుకే ఇంకా లైట్లు వెలగలేదు. రోడ్లు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందరూ సిగ్నల్స్ని ఫాలో అవుతున్నారు. టవర్లు చూడండి ఒక్కొక్కటి ఎంత బొడుగున్నాయో. తలెత్తి చూస్తే అమ్మో అనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, దాన్ని కైట్ టవర్ అంటారనమాట. మనము అక్కడికి వెళ్తే మనకి చివరి దాకా లిఫ్ట్లో తీసుకెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కో మొత్తం చూపిస్తారు. అంత హైట్ ఉంటుందంట.
ఇక్కడ చూడండి ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, కోన్ షేప్లో ఉంది. దీనికి కూడా ఏదో ప్రత్యేకత ఉంది, నాకైతే తెలియదు. బిల్డింగ్ బాగుంది కదా అని నేనైతే వీడియో తీశాను. ఈ బుడ్డిగాడైతే చాలా హుషారుగా పరిగెడుతున్నాడు. ఇప్పటి వరకు మేము 1 నుంచి 5:23కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి అక్కడక్కడ సమ్ అట్రాక్షన్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇదేదో ఒక గ్లోబ్ లాగా పెట్టారనమాట. అది చాలా బాగుంది చూడ్డానికి, వీడియోలో కంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంది. అక్కడక్కడ కూర్చోడానికి బెంచెస్ అన్నీ వేశారనమాట. ఇలా మేము నడుచుకుంటూ అవి ఇవి చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోపలికి ఎక్స్ప్లోరేటియం అంటే లోపలికి వెళ్ళొచ్చు. అది మేమైతే టైం లేదని చెప్పి లోపలికి వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. అక్కడ ఏంటంటే 1 అవర్ టూరిజం లాగా చూపిస్తారు. 1 అవర్ ఓడలో తీసుకెళ్ళి అక్కడున్న లోపల సముద్రంలో ఉన్న అవన్నీ చూపిస్తారట. ఇప్పుడు మాకు టైం లేదని చెప్పి మేము లోపలికైతే టికెట్ తీసుకోలేదు. అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు, 1 అవర్ టూరు. ఇక్కడ సముద్రం మధ్యలో ఏం చూపిస్తారనుకుంటున్నారా? అక్కడ సముద్రం మధ్యలో ఒక జైలు ఉందంట. అంటే అమెరికాలో ఎవరన్నా తప్పు చేసి వాళ్ళు ఇక తప్పించుకోకూడదు, వాళ్ళకి లైఫ్ లాంగ్ శిక్ష వేయాలి, అలాంటి దొంగల్ని ఇక్కడికి తీసుకెళ్తారనమాట. అంటే వాళ్ళు తప్పించుకున్న సముద్రంలో పడి చచ్చిపోవడమే, చావే గతి. అంటే మనకి రాజమండ్రి సెంట్రల్ జైలు ఎంత ఫేమస్సో ఇక్కడ ఈ జైలు అంత ఫేమస్ అనమాట. అది ఓల్డ్ జైలు అనమాట. అందుకని మనకి 1 అవర్ ఓడలో వెళ్తే అక్కడ ఆ జైలు చూపించుకొని తీసుకొస్తారంట. ఇప్పుడైతే మేము వెళ్ళలేదు అండి. అక్వేరియం కూడా ఉంది, అక్వేరియం ఆఫ్ ది బే అంట, అండర్ వాటర్ అక్వేరియం ఉంటుంది. దీనికి టైం లేదని చెప్పి మేము వెళ్ళలేదు, డైరెక్ట్గా 5:39కి వెళ్తున్నాము. మేమైతే మొత్తం చుట్టుపక్కల చూసుకుంటూ ఆ బిల్డింగ్స్ని వాటిని అండ్ ఆ పసిఫిక్ మహాసముద్రాన్ని, ఆ రెస్టారెంట్స్ని అవంతా ఆస్వాదిస్తూ మధ్య మధ్యలో స్నాక్స్ని ఆస్వాదిస్తూ మేమైతే 5:39 వరకు నడుచుకుంటా వచ్చాము. ఈ వీడియో కూడా దీంట్లోనే పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి పార్ట్ 2లో అయితే 5:39 లోపల ఏముంటుంది, ఆ అట్రాక్షన్ ప్లేసెస్ ఏంటి అనేది నేను పార్ట్ 2లో మీకు వీడియోలో పెడతానమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ పార్ట్ 2.